కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు. గంటలు ఏం చెప్పను కానీ ఒక 40 నిమిషాలు చెప్తాను. ప్రశాంతంగా విందాం, నేర్చుకుందాం. ఓకే, దేవుని దేవుడు అందరూ బాగానే ఉన్నారు కదా? అందరు క్షేమంగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే వారి నిమిత్తం మనం ప్రార్థన చేయవలసిన వారమైనాం కాబట్టి సంఘస్థులైనా ఎవరైనా ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే తప్పకుండా ఏదైనా కార్యం జరుగుతుందని దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రతి ఆదివారం నేర్చుకోవడానికే మనం రావాలి. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ఉన్నవాడమైన తండ్రి, కన్నతండ్రి అయిన దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ యొక్క దివ్యమైన వాక్యములను నేర్చుకొనిచుండగా మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించండి. దేవా, ప్రభువా, ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ తెలివిని, బుద్ధిని, జ్ఞానం అనుగ్రహించి దేవా మీకు భయపడుతూ ఎలాంటి తప్పు చేయకుండా, పాపం చేయకుండా బ్రతకడానికి సాయం చేయండి. మీ నోటి బోరగా మమ్మల్ని వాడుకునమని, మమ్మల్ని బలపరచమని, ఒక సహాయం చేయమని తండ్రి, శక్తిని, బలమును అనుగ్రహించి మా జీవితాలను ముందుకు నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ, మీకు మాత్రమే చెల్లిస్తూ మా జీవితాలను ఉద్ధరించమని, మా జీవితాలను కట్టుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చూపొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహాదయను బట్టి మనం అందరూ సజీవ లెక్కలో ఉన్నాం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. అవును, అది నిజమే. ఎందుకంటే ఇప్పుడైతే మన నాసికారంధ్రములో జీవవాయువును, తినుటకు ఆహారమును, త్రాగుటకు నీరును మనము తీసుకుంటున్నామంటే మన శరీరంలో జీవాత్మ ఉంది కాబట్టి, దేవుని యొక్క ఊపిరి ఉంది కాబట్టి ఆ పనులను చేస్తున్నాం. ఒకవేళ మరణమైన వారికి ఈ స్థితి లేదు, ఉందే? తినటం, తాగడం, మాట్లాడడం, చూడటం. మరణమైన వారికి ఈ స్థితి లేదు. కానీ సజీవ లెక్కలో ఉన్నామంటే ఇప్పుడు ఈ నోటి నుంచి ఏమి రావాలంటే దేవునికి కృతజ్ఞతా స్తుతులు రావాలి. స్తుతులు చెల్లించే విధంగా మన నోటిని వాడబడాలి. మన నోరు ఆ విధంగా వాడబడాలి. వ్యర్థమైన మాటలు చెప్పుకోకుండా నిరంతరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘముగా మనము కూడుకున్నాం. క్రీస్తు సంఘం అంటే సత్యం, ఎనీ టైం సత్యమే. కల్పనా కథలు, వ్యర్థమైన మాటలు, వేస్ట్ అయితే ఏముండవు. సత్యమే, దేవుని వాక్యం మాత్రమే ఉంటుంది. చాలా సమాజంలోన చాలా సంఘాలు ఉన్నాయి, కానీ వారికి పరిశుద్ధాత్మ మీద అవగాహన కూడా ఉండదు. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, ఎలా పొందుకున్నాను, అలాగే పరిశుద్ధాత్మ సహవాసములకు నేను వచ్చాను అని సమాజంలో ఎవరికి తెలియదు. ఎంబీ చర్చ్ అయినా, ఐఎంబీ చర్చ్ అయినా పరిశుద్ధాత్మ అంటే ఏమంటారు? ఇప్పుడు పోయి అడిగితే, ఇప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తున్నాడు, నన్ను బాగు చేస్తున్నాడు, ఆత్మీయంగా ఒక్కొక్క మెట్టు నన్ను ఎక్కిస్తున్నాడు, ప్రతి పాఠాన్ని నాకు నేర్పిస్తున్నాడు, ప్రతి పాఠాన్ని ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. నా ఒడి దిడుకులను చూస్తున్న ఆయన నన్ను సరైన స్థితిలో నడిపిస్తున్నాడు. ఒరే, ఇది తప్పు, ఇది కరెక్టు, నన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు దేన్ని తీసుకుంటావు? ఇది తీసుకుంటావా? మంచి ఉంటుంది. దీన్ని తీసుకుంటావా? దీనికి తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది అని పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు నిరంతరం ఈ ఆలోచనలతోన, తలంపులతోన, మాటలతోన వీటన్నిటిని సాధన చేయబడుతూనే ఉంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు అసలుకి ఇంకా పరిశుద్ధాత్మ మీద అవగాహనే లేని వాళ్ళైతే ఎలా పడితే అలా ఉంటారు. వాళ్ళు పాలు తాగవలసిన వాళ్ళు. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమో, బాప్తిసం ద్వారా మనకి ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం అది ఎరిగి ఉన్నాం లేదా? ఎరిగి ఉన్నామా? బాప్తిసం తీసుకున్నామంటే నో డౌట్ ఎట్ ఆల్ దానిలో ఏముండదు. మనము పరిశుద్ధాత్మలో పాలు పొందాము, పరిశుద్ధాత్మను ఎరిగి ఉన్నాము, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. అందుకనే నా హృదయంలో నుంచి మంచి మాటలే వస్తాయి, చెడ్డ మాటలు రావు. ఇలా జరిగినప్పుడే మనం పరిశుద్ధాత్మ సంబంధులు, క్రీస్తు సంబంధులు, దేవుని సంబంధులు. ఇది నిజమైన క్రీస్తు సంఘం అవుతుంది. పరిశుద్ధాత్మ మీద అవగాహన లేకుండా వెళ్ళిపోతే వృధా అవుతుంది. మనం
కాబట్టి ఇప్పుడు సంవత్సరం జనవరి 1 నుంచి ఇంత దాకా ఎన్నో తారీఖు ఈరోజు 29వ తారీఖు కదా. ఇప్పుడు ఒక 3 రోజులు దాటితే ఏమంటాం దాన్ని? కొత్త సంవత్సరం అంటాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పే పాఠము అటువైన సంవత్సరం ఉండే కదా, అప్పుడు చెప్దాం అనుకున్నా, మిస్ అయినాము యాక్చువల్గా. అంటే అప్పుడు చెప్దాం అనుకున్నా, మరి ఈ సంవత్సరం వచ్చేది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, 3 దినాల్లో ఉంటే సంవత్సరం అయిపోతుంది. మనం అంతా దాన్ని ఏమంటాం చెప్పండి? క్రొత్త. ఇది పాతలో ఉన్నది ఏమి, కొత్తలో ఉన్నది ఏంటి? పాతలో ఉన్నది ఏమిటి, కొత్త దాంట్లో లేనిది ఏమిటి? ఇందరికి ఉంటుందంటాను నేనైతే, ఉండదంటాను నేను. ఇప్పుడు ప్రసంగి గ్రంథకర్త ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మాట రాశాడు. ఒకసారి తీయండి, ప్రసంగి గ్రంథం తీయండి ఒకసారి. ఒకటో అధ్యాయము 9వ వచనం. మునుపు ఉండినది, ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినది, ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. మళ్ళీ యువతన జాగ్రత్త. మునుపు ఉండినదే, ఇక ఉండబోవున్నది. మునుపు ఉంది, ఉండబోవున్నది ఏమున్నది? ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మా తాతల కాలం అనుకోండి, మన ముత్తాతల కాలం అనుకోండి. ఒక లైట్ ఉంది, ఎంతకి లైట్. ఇప్పుడు మనం బార్ లైట్ వేసుకుంటాం కదా, లైట్, ఎల్ఈడి లైట్, అది ఉంది అక్కడ. ఉందా? లేదు. వీటికి వస్తే ఉంది. మరి నూతనత్వం ఉంది కదా. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదంటున్నాడు. నూతనంగా కంటికి కనపడిస్తుంది కదా. నూతనత్వం ఉందా లేదా? నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది అందరికీ? ఫ్రిడ్జ్ ఉండే అప్పుడు ప్రశాంతంగా ఫ్రిడ్జ్ పెట్టుకుంటున్నాం, అవునా లేదా? ఆటో ఉన్నా అప్పుడు, ఆటో ఉందా? మొన్న వచ్చేదే. మరి ఇప్పుడు నూతనత్వం ఉన్నట్టా లేనట్టా చెప్పండి, మీరు చెప్పండి. నన్ను అడిగే ప్రశ్న కరెక్టా కాదా? తప్పైతే చెప్పండి, తప్పని చెప్పండి. ఓకే. స్కూటర్ ఉంది అప్పుడు, లే. వీధి బల్బులు ఉన్నాయా? లేవు. బస్సులు ఉన్నాయి ఇంతరికి? లేవు. పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయా? ఏవి లేవు. అంతరిక్షంకి వెళ్ళారా మన ముత్తాతలు? 1959లో ఫస్ట్ రాకెట్ పైకి వెళ్ళొచ్చారు. అది నూతనత్వం కాదా? ఇన్నట్టు నూతనత్వం ఉన్నా కదా. మరి నూతనత్వం లేదు, ఏదీ లేదని చెప్తున్నాడు ప్రసంగి గారు. ఇది అంతవరకు నిజం. నూతనత్వము ఏమీ మాత్రం లేదు, ఇది ఎంతవరకు నిజము? ఆయన చెప్పింది కరెక్టా తప్ప? మిమ్మల్ని అడుగుతున్నా, కరెక్టా తప్ప? నేను అడిగిన ప్రశ్నలు అర్థమైనా ఇద్దరికి? మీకు నేను అడిగిన ప్రశ్నలు అర్థమైనా లేదా? మునుపు అయితే లేవు, అవి ఉన్నాయా? ఆటో లేదు, బస్సు లేదు, స్కూటర్ లేదు. అంతేందుకు ఇంతమంది చొక్కాలు కూడా లేవు, ఇంతమంది చొక్కాలు కూడా లేవు, అవన్నీ లేవు. ఇప్పుడు నూతనత్వమే కదా ఇదంతా. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే బాగా చెప్పండి. దేవుడు ప్రతిదానికి సమయాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇస్తూనే ఉంటాడు. దేవుడు తన గ్రంథం అందు ఏం సెలవిస్తాడంటే, మనుషులైన వారు చాలా చక్కగా వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతారంటే న్యాయయుక్తంగా. ఈ యుగ సంబంధమైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉండదు, సైన్స్ పరంగా వీటి విషయంలో ఎదుగుతూ తప్పకుండా వెళుతుందని ముందుగానే దేవుడు చెప్పాడు. మరి అది నూతనత్వం అవుతుంది కదా అని మీరు అనొచ్చు. కాదు. అర్థమవుతుంది ఇద్దరికి? అర్థమవుతుందా? అర్థమవుతుంది చెప్తా, మరి అర్థం కాకుంటే వేస్ట్ అవుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మీరు ఏం చేస్తారంటే ప్రతి విషయంలో ఎదుగుతారు. ఎలా ఎదుగుతారంటే యోబు గ్రంథం తీయండి ఒకసారి, 28వ అధ్యాయం తీయండి. దీని ముందు సామెతలు, కీర్తనలు, తర్వాత యోబు. 28వ అధ్యాయం తీయండి. 28 మొదటి నుంచి రండి. మొదటి నుంచి వస్తే
వెండికి ఏం కలదంట? గని కలదు. పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును మట్టిలో నుండి తీయుదురు. దేవుడు ఒక సూత్రాన్ని బయలుపరిచాడు. ఏమని? ఇదిగో మునుపు ఉందే, మునుపులో లేదు. ఏది? మన తాతల ముత్తాతల తరంలో లేదది. ఇప్పుడు మనుషులు ఏం చేస్తారంటే మట్టిలో నుండి ఏం చేస్తారంటే ఇనుమును తీస్తారంట. తర్వాత రాళ్ళు కరిగించి రాగి తీయుదురంట. రాళ్ళు కరిగించి ఏం చేస్తారంట? రాగి తీస్తారంట. అటు తర్వాత మనుషులు ఏం చేస్తారు? చీకటికి నెక్స్ట్ ఏం చేస్తారు? అంతం కలిగి, అంటే చీకటికి అంతం కలిగేస్తారా? చేశారు. ఇప్పుడు చూడు, మళ్ళీ ఇప్పుడు రాత్రి అంటేనే మన తాతల కాలం ఏదో ఈ చిన్న దీపం పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు బార్ లైట్లు, పెద్ద పెద్ద లైట్లు, అచ్చం పొద్దునట్లు ఉంటుందో ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది. అంటే దేవుడు ఏం చేస్తాడంటే వారికి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించి ఈ సృష్టిని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకు నిమిత్తం అంటే మన ప్రయోజన నిమిత్తమే అది. మరి నూతనత్వం లేదని ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు జాగ్రత్తగా మట్టిలో నుండి ఏం తీస్తారంట? ఇనుమును తీస్తారు. మట్టిలో నుండి ఇనుమును తీస్తే మట్టి మునుపు ఉందా లేదా? ఉంది. మట్టి ఏముంది? మునుపు ఉంది. దాన్ని ఏం చేసాము? దానికి రంగు మార్చి ఇనుముగా మార్చాము. కానీ ఇనుము అప్పుడు ఉందా లేదా మట్టిలో? మరి ఏమి నూతనత్వం ఏమీ లేదు నిజంగా. ఇప్పుడు ఫ్రిడ్జ్ అనుకోండి, ఇప్పుడు దీన్ని ఏం చేసాం? కలర్గా చెక్ చేసుకొని దాంట్లో ఐస్ గడ్డ ఏదో కరెంట్ పెట్టి మనం చేసుకుంటాం. కానీ మునుపు కూడా ఉండేది. ఎలా? చక్కగా కుండలో పెట్టుకునేవాళ్ళం కాయగూరలు అయితే. అంటే అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్పినాం, ప్రయాణం. ఈ స్కూటర్ లేకపోయినా అప్పుడు ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ప్రయాణికు చేస్తున్నాం. అక్కడ ప్రయాణం ఉంది, ఇక్కడ కూడా ప్రయాణం ఉంది. కానీ స్థితి మారింది. ఏది? దాని రంగు మార్చామనమంతా. ఇప్పుడు అప్పుడు చీకటి ఉంది, ఇప్పుడు కూడా చీకటి ఉంది. ఆ చీకటికి ఏం చేసాం మనమంతా? కొంచెం రంగులు దిద్ది ఒక లైట్ని తయారు చేసుకుంటాం. కానీ అప్పుడు కూడా ఆ చీకటికి వెలుగు ఉంది. ఏ విధంగా? దీపమాకారంలో పెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ప్రసంగి గారు చెప్పింది నిజమే. ఎలా నిజమంటే దాని యొక్క రా మెటీరియల్గా ఉందన్నమాట. ఇప్పుడు చూస్తున్నటువంటి కడవ, స్కూటరు, వెండి, బంగారం అదంతా ఎక్కడుంది? మట్టిలో ఉంది. అక్కడ కూడా ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మన కంటికి ప్రత్యక్షంగా కనపడుతుంది. అది ఎక్కడుంది? అప్పుడు మట్టిలో ఉంది. కాబట్టి దాన్ని మానవుడు, మనిషి దాన్ని ఏం చేస్తాడంటే రంగులు దిద్ది ఈ విధంగా తయారు చేసుకున్నాం. అందుకని 28 మొత్తం అధ్యాయం చేసిస్తే చదివితే ఒకసారి చదవండి. ఒకసారి మళ్ళీ 3వ వచనం మొత్తం చదవండి. ఎవరైనా చదవండి. 3వ వచనం. మనుషులు చీకటికి అంతం కలుగజేయుదురు. నెక్స్ట్ గాఢాంధకారంలో మరణాంధకారంలోను ఉండు రత్నములను వెదుగుచు వారు భూమ్యాంతరముల వరకు సంచరించురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగము త్రవ్వదు. వారు పై సంచరించుచు వారి చేత మరుగుపడతారు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపల భాగం అగ్నిమయమంటున్నట్లును, దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. ఆ త్రోవయే క్రూర పక్షి అయినను తెలియదు. డేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు స్ఫటికము వాటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుల సహితము బోర్ల ద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. వీళ్ళు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టుగట్టుదురు. మరుగైన వస్తువును వారు వెలుగులోనికి తెచ్చుదురు. మరుగై ఉన్న వస్తువుని ఏం చేస్తారంట? వెలుగులోనికి తెస్తారు. కానీ అది రా మెటీరియల్గా ఉంది, ఒక పదార్థ రూపంలో ఉంది. ఆ పదార్థాన్ని ఏం చేశారంటే ఒక వస్తువు రూపంలోకి మార్చారు. కానీ ప్రసంగి గారు చెప్పింది మాత్రం పచ్చి నిజం. మునుపు అలానే ఉంది, ఇప్పుడు కూడా ఇలా ఉంది. కానీ మనుషులకు దేవుడు జ్ఞానం అనుగ్రహించే కొలది దానికి రంగులు వేస్తే ఈ విధంగా ఈ మన కళ్ళ ముందు ఉన్నటువంటివన్నీ కనబడతాయి. ఇది అంటే నూతనత్వం ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. ప్రసంగి గారు చెప్పింది
పచ్చి నిజం. నూతనత్వం అయితే దేంట్లోనూ లేదురా. మునుపు ఎలాగుందో ఇప్పుడు కూడా అలానే ఉంది. మునుపు ఏ విధంగా అయితే చీకటి ఉంది ఇప్పుడు కూడా చీకటి ఉంది. కానీ దానికి ఏం చేశారంటే కొంచెం దేవుడు తెలివి జ్ఞానం అనుగ్రహించే కొద్దీ దానికి రంగులు దిద్ది మటసంగా ఇప్పుడు వెలుగుని చూస్తాను రాత్రి వేళ. మరి నూతనత్వం ఏది లేనప్పుడు మనం నూతనత్వం అని మనం దేనికి పేరు పెట్టామే? దేనికి పేరు పెట్టామే? క్యాలెండర్ లేదు కదా, క్యాలెండర్కి పేరు పెట్టాము అంతే కదా. 2024 అంటాం, 2024 4 తీసేస్తాం 5 పెడతాం. ఒకవేళ అది నూతనత్వం అయితే సూర్యుడు నల్లగా రావాలప్పుడు కదా, అప్పుడు పంట పచ్చగా కాకుండా ఎర్రగా రావాలి, అప్పుడు అది నూతనత్వం అవుతుంది కదా. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది కదా. నూతనత్వం మరి దేంట్లో ఉండాలి? సూర్యునిలో లేదు, భూమిలో లేదు, మనం వాడుకునే వస్తువుల్లో కూడా నూతనత్వం అయితే ఎక్కడా లేదు. ఎక్కడైనా ఉందే? మనం వాడుకునే శరీరంలో కూడా నూతనత్వం లేదు. అప్పుడు పావురాల ద్వారా సమాచారాన్ని అందించేవారు. దానికి మనం కొంచెం తెలివి వచ్చి పైన ఒక శాటిలైట్ పెట్టి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మాట్లాడుకుంటున్నాం. అంటే నూతనత్వం అయితే లేదు. మరి దేంట్లో నూతనత్వం ఉండాలి? దేంట్లో నూతనత్వం వస్తే దేవుడు దాన్ని నూతనత్వంగా పరిగణిస్తాడు అన్నది ఇక్కడ ప్రాముఖ్యం. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది కదా. చక్కగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చిన అర్థమైనా కదా. ఇప్పుడు నూతనత్వం అనేది దేంట్లో ఉండాలి? దేంట్లో? సృష్టిలో అయితే అస్సలు కనపడదు. ఇప్పుడు మన మోషే గారు ఉన్నారు. మోషే గారి కాలంలో సూర్యుడు అట్టున్నాడా? ఏమని మారిందే? ఏమీ మారలే, అసలు ఏ మాత్రము మారలే. మోషే కాలంలో ఉన్నటువంటి సూర్యుడు తూర్పునే ఉదయించాడు. ఇప్పుడున్న కాలంలో తూర్పునే పడమర వస్తే అప్పుడు మనం అబ్బా ఎంత నూతనత్వం అంటాం కదా. అలా ఇప్పుడు మన భూమి చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. అప్పుడు కనపడ్డాయా? కనపడలే. ఇప్పుడు కనపడుతున్నాయా? ఇందు నుంచి చూస్తే, భూమి నుంచి చూస్తే కనపడదు. మరి అప్పుడు ఉన్నదే ఒకటే, ఇప్పుడు ఉన్నది కూడా ఒకటి. అప్పుడు ఉన్నటువంటి మనుషులు కళ్ళు, చేతులు, ముక్కు, నోరు కలిగి ఉన్నారు. ఇప్పుడు పుడుతున్న మనుషులు ఏమన్నా 4-5 చేతులు పుడుతున్నారా? 4-5 కన్నులు, 2 ముందు 2 వెనక 2 కలిగి జీవిస్తున్నారా? పుడుతున్నారా? అంటే పుట్టట్లే. దేంట్లో నూతనత్వం లేదు. సృష్టిలో ఎక్కడ కూడా నూతనత్వం అనేది లేనే లేదు. మరి దేంట్లో నూతనత్వం రావాలంటే ఇప్పుడు చెప్తా, జాగ్రత్త వినండి. పౌలు గారు తెలుసు మీకు? పౌలు గారు తెలుసు, అందరికీ తెలుసు. పౌలు గారు ఒకప్పుడు ఎలాంటి చెప్పండి? క్రూరుడు, హింసకుడు, దూషకుడు, హానికారుడు అయిన నన్ను తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వం ఎలాంటి వారంట? దూషకుడు, హింసకుడు, హానికరుడు, హాని కలిగించే వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు తరము వెంబడి తరము గతించిపోతున్నా కానీ భూమి ఒక్కటే నిలుస్తుంది. భూమిలో ఉన్నటువంటి మనుషులందరూ నిలుస్తున్నారు. ఆ మనుషుల హృదయాలలో మార్పు రావడమే దేవుడు నిజమైన నూతనత్వంగా పరిగణిస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, నేను పూర్వం ఎలాంటి వాడంటే దోషకుడుగా ఉన్నాను, హానికరుడునై ఉన్నాను, ఒకరిని చంపే విధంగా ఉన్నాను, ఒకరిని నాశనం చేసే విధంగా ఉన్నాను. ఇప్పుడు అలాంటి పూర్వపు దశ నుంచి నూతన దశలోకి నేను వెళ్తున్నాను. నూతన దశలోకి అంటే ఆ పూర్వంలో నేను ఏం చేశానంటే నరికాను అనేకులు, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని. కానీ ఇప్పుడు ఈ నూతనత్వం ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో సహోదరుల నిమిత్తం నా ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడుతున్నాను. అంటే నూతనత్వము పౌలు గారిలో ఉందా లేదు? చెప్పండి, మీరు చెప్పండి. ఉంది. నూతనత్వం ఎక్కడుంది? పౌలు గారి జీవితంలో ఉంది. పూర్వం అయితే అలా ఉన్నాడు, కానీ క్రీస్తును నమ్ముకున్న తర్వాత నూతన జీవితం అయితే చాలా ఎంత అద్భుతంగా ఉన్నదంటే సాటి మనిషి కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఇదిగో ఎవరో కొరింథీయులంట, మాసిదోనియా వారంట, వాళ్ళందరినీ చూసి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, మీ నిమిత్తం నా కన్నీరు విడుచుచూ రాస్తున్నాను, మీరు భయభక్తులు కలిగండి, మరలా మీరు లోకంలోకి వెళ్ళిపోతున్నారు అని కన్నీరు విడుస్తూ పత్రికలు రాసినటువంటి వ్యక్తి. ఇది నూతనత్వం. అలా ఉంటుంది నూతనత్వం.
ఇప్పుడు నేను కూడా తప్పు చేసా, ఒకప్పుడు పాపం చేసే. ఇప్పుడు క్రీస్తు నమ్ముకొని ఒక నూతన జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇదిగో నేనైతే తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, నేను యథార్థంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని నేను నా మనసులో నిశ్చయించుకొని నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. నేను కూడా మునుపు ఎలాంటి వాడు అంటే తప్పు చేసిన వాడిని, పాపం చేసిన వాడిని. ఆ జీవితంలో ఎలాంటివి ఉన్నాయంటే దేవునికి ఇష్టము కానివి ఉన్నాయి, దేవునికి ఇష్టము కాని ఉన్నాయి. ఈ చెడ్డ చెడ్డ తలంపులు, అసలుకి దేవునికి అనుకూలము కానివి ఎన్నో మన హృదయంలో ఉంది. కానీ దేవుడు తన మహాసంకల్పాన్ని మన ఎదుట విశదీకరించాడు. ఎలా అంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా. ఆయన నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంట? నూతన పరచబడుతున్నారంట. అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, పక్కనే ఉంటుంది. తెస్సలోని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఇక్కడ ఏలైనగా ప్రాచీన స్వభావమును, దట్ మీన్స్ అంటే 8వ అంకె ఉంది, ప్రాచీన పురుషుని దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దానిని సృజించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబరుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అంటే ప్రాచీన స్వభావములో ఎలా ఉన్నామంటే దరిద్రులుగా, దౌర్భాగ్యులుగా ఉన్నాం, దేవునికి దూరస్తులై ఉన్నాం, దేవునికి సమీపస్తులు కాదు. దేవుని చూడాలంటే మన వల్ల కాదు అసలుకి. దేవునికి మనకు మన అపరాధములు, పాపములు ఇవన్నీ కూడా ఆయనకి మధ్యలో ఉన్నాయి, మనకి మధ్యలో ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పాపములను, అపరాధములను తీసివేయడానికి క్రీస్తు యేసు వారు ఈ లోకానికి వచ్చారు. అప్పుడు ఈ పూర్వపు దశలో ఉన్నటువంటి మనము, ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి మనము నూతన స్వభావంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావాన్ని ఇప్పుడు మనమంతా ధరించుకొని ఉన్నాం. సంఘంలో చేరి రొట్టెలోను, ద్రాక్షారసములోను ప్రతి విషయంలో మనము చేయి వేస్తున్నామంటే మనము నూతన పరచబడిన వాళ్ళము. మనం ఏం చేసిన వాళ్ళము? దేవుడే మనల్ని నూతన పరిచన వ్యక్తిగా ఉన్నాడు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే మనం అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చి పడి ఉన్నాం. పూర్వం ఎలా ఉన్నాం? చచ్చి పడి ఉన్నాం. కానీ క్రీస్తు రక్తము, క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశింపజేసి దేవుడు తన మహాకృపను చాటుకొని ఇదిగో మేము బ్రతికిస్తున్నా, నూతనంగా బ్రతకండి, ఇప్పుడు నూతనంగా సరికొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి అని నూతనత్వం ప్రతి మనిషిలో జరగాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. నూతనత్వం దేంట్లో జరగాలి చెప్పండి? మనిషి హృదయంలో జరగాలి. మనిషి హృదయంలో జరగకుండా ఏదో ఒక అంకె మారితే 2024 నుంచి 25 పోతున్నామని అది కొత్తది కాదు. మనము కొత్తగా మారాలి. ఇప్పుడు అంతెందుకు? అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు, మారిపోయాడు. అటు తర్వాత అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతి, తీతుకు, ఎపఫ్రోదితు, ఇలాంటి ఐతుకు అనే సహోదరులు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావంలోకి అడుగు పెట్టారే లేదా? వాళ్ళందరూ మార్పు చెందారు. అది నూతనత్వం. అప్పుడు అలా నూతన పరచబడుతున్న వారిని చూసి పరలోకమందున్నటువంటి దేవదూతలు, దేవుడు సంతోషిస్తున్నారంట. ఇప్పుడు అలా మార్పు చెందుతున్న హృదయాలను చూసి పరలోకమందున దేవదూతలు తొంగి చూస్తున్నారంట. ఇంత గొప్ప కార్యం జరుగుతుంది ఆ లోకంలోని. క్రీస్తు యేసు కాచినటువంటి రక్తం ద్వారా ఇంత గొప్ప కార్యము పూర్వపు దశలో నుంచి నూతన దశలోకి వెళ్ళిపోతున్నారా అని దేవదూతలు తొంగి చూస్తున్నారంట. ఇప్పుడు ఇంకో వచనం చూడండి. ఇప్పుడు నూతన పరచబడిన వాళ్ళము మనమే కదా. ఇప్పుడు మనము మరలా ప్రాచీన స్వభావంలోకి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. ఏం పని? దేవుని పని చేయాలి. దేవుని పని చేస్తేనే మనము నూతన పరచబడుతున్నట్టు అర్థం. దేవుని పని చేయకుంటే సాతాను వేస్తున్నటువంటి గాలములకు మనము పడుతున్నట్టు అర్థం. మరలా వెనుక తట్టు చూస్తున్నామని అర్థం. అందుకనే మన శరీరంలో ఉన్నటువంటి గలతీ 5వ అధ్యాయము 19వ వచనం ఏం చేస్తున్నాం? శరీర కార్యములు అన్నీ ఉన్నాయి. అవి ప్రాచీన స్వభావం, మునుపుండినవి. కానీ ఇప్పుడు
ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని పనిలో విపరీతంగా పనిచేసి దేవుని వలన మెప్పు పొందవలసిన వారమై ఉన్నాం. అందుకనే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. మళ్ళీ 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనకు తెలిసిన వాక్యం, మంచి వాక్యం అది. 4వ అధ్యాయం ఏముంది? 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడంట. మా బాహ్య పురుషుడు ఎవరంటే ఈ శరీరం అనే బాహ్య పురుషుడు కృషించిపోతుందంట సువార్తలో పని చేస్తున్నటువంటి పౌలు గారికి. అంటే పని వలన శ్రమ కలుగుతుంది, శ్రమ వలన శరీరం ఏమవుతుందంటే కృషించిపోతుంది. ఈ శరీరం కృషించిపోయే కొద్దీ నేను దేవుని పనులు ఇంకా బలంగా వాడబడాలి, నా జీవితం మరలా కొత్తగా సరికొత్త రూపాన్ని నూతనత్వాన్ని పొందుకోవాలని మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు కానీ అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. ఆ అదృశ్యమైనవి పరలోకమందున్నవి, ఆ పరలోకమందున్న వాటిని మేము చూస్తున్నాము కానీ వెనుక ఉన్నటువంటి వాటిని మొత్తం మర్చిపోతున్నాం, పైననే చూస్తున్నాం. అందుకని మాకు కలిగిన శ్రమ అంతటిలో మీరు చక్కగా దేవుని అందు ఎదిగితే మేము ఆదరింపబడతాం, ఆదరణ కలిగి జీవిస్తాం. మీరు రక్షింపబడితే చాలు, మాకు అదే గొప్ప ఆనందము, అదే మాకు సరికొత్త నూతనత్వం, మా బాధలన్నీ మర్చిపోతాం మీరు బాగున్నారంటే అంటున్నాడు పౌలు గారు. మా బాధలను, మా శ్రమలను, మా కష్టములన్నింటినీ మర్చిపోయి మీరు దేవుని యందు చక్కగా ఎదుగుతున్నారంటే మాకు అదే 10,000 కన్నా 10 కోట్ల కన్నా ఎక్కువే. మీరు రక్షింపబడితేనే కదా మాకు ఆనందం, మీరు బాగుపడితేనే కదా మాకు ఆనందం అని సరికొత్త ఆలోచనలతో పౌలు గారు తన జీవితాన్ని వెళ్ళబుచ్చాడు అనమాట. కానీ పూర్వం ఎలాంటి వాడు చెప్పండి? హానికరుడు, హింసకుడు, దూషకుడు, అలాంటి వ్యక్తి. ఎదుటి వాళ్ళని చూసి మీరు రక్షింపబడితే చాలు, నాకు అదే చాలా గొప్ప సంగతి, ఇంకా అది నాకు గొప్ప ఆనందం, అది ఇంకా పరలోకంలో నాకు కలిగే ఫలం అలాంటిది అని నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించి తిని అని నూతన జీవితంలో నూతన క్రియలు చేసినటువంటి పౌలు గారిని మనం చూస్తాం. ఇప్పుడు మనమందరూ కూడా ఎవరు చెప్పండి? మనమందరూ ఎవరు చెప్పండి? క్రీస్తు రక్తంలో కడగబడ్డామంటే ఎవరు చెప్పండి? నూతన పరచబడిన వారు. ఇప్పుడు మన జీవితాల ద్వారా అనేకులను నూతన పరచబడవలసిన వారంగా ఉన్నాం. అర్థమైంది నేను చెప్పింది అర్థమైందా? ఏమర్థమైంది ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏమర్థమైంది ఒకసారి చెప్పండి. నూతనమైనది ఏది ఉన్నది, ఇప్పుడు ఉన్నది. మరి దేంట్లో నూతనత్వం చూసి దేవుడు ఆనందిస్తున్నాడు చెప్పండి? మనుషుల హృదయ, మనుషులు మార్పు చెంది దేవుని వైపు తిరిగి చూస్తున్నారో దాన్ని చూసి ఆనందిస్తున్నాడు. అది అసలు సిసలైనటువంటి నూతనత్వం. మనం క్యాలెండర్ మార్చుకుంటే నూతనత్వం అయితే కాదు, అది పశ్చాత్తాపం నిజంగా. పాత సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు కొత్త సంవత్సరంలో చనిపోవాలని గ్యారంటీ ఏమన్నా? ఎప్పుడు చనిపోవాల్సిన వాళ్ళే, అవునా కదా? దాంట్లో నూతనత్వం లేదు, దీంట్లో నూతనత్వం లేదు. కానీ మార్పు చెంది చేస్తే మాత్రం అసలు సిసలైనటువంటి నూతనత్వం ఉంటుంది. ఇది మొదటి పాయింట్గా గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి పాయింట్గా నేను ఇంతవరకు చెప్పింది. ఇప్పుడు 2వ పాయింట్ చెప్తే బాగా జాగ్రత్తగానండి. ఇంకా ఇవ్వలే ఉంది, కొన్ని నిమిషాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అంటాను, ఇది 2వ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. అంటే 30 నిమిషాలు ఒకదాని గురించి చెప్తున్నా, ఇప్పుడు కొన్ని నిమిషాలు దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఒక ప్రయాణికుడు. ఎవరు చెప్పండి? ప్రయాణికుడు. నేను ఎవరిని? ప్రయాణికుడిని. ఇప్పుడు ప్రయాణికునికి ఏముంటుంది చెప్పండి? ప్రయాణికునికి ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు తెలిసి ఉండాలి ఏమని, నేను ప్రయాణికుడిని, నాకేముందంటే ప్రయాణం ఉంది, నేను ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళి చేరాలి, నాకు ప్రయాణం ఉందని మొదటిగా గ్రహించాలి. ప్రయాణం ఉందని గ్రహించాలి. అసలు నేను ప్రయాణికునని చెప్పుకొని నాకు ఎలాంటి ప్రయాణం లేదు కూర్చుంటానంటే తప్పు. నేను మొదట అన్న మాటని కూడా వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. నేను ప్రయాణికునంటే నాకు ప్రయాణం ఉంది, ఆ ప్రయాణంలో నాకు గమ్యము కూడా తెలిసి ఉండాలి.
నేను ప్రయాణికునైతే నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ గమ్యం ఏంటో కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ ప్రయాణం చేస్తున్నాను 3 రోజులైనా గమ్యం చేరట్లేదంటే దాన్ని ఏమంటారు చెప్పండి? ఆ గమ్యము లేని ప్రయాణం. ఒకానొక వ్యక్తి ఒక ఊర్లో ఎక్కుతున్నాడట, ఆ ఊర్లో దిగుతున్నాడట, ఆ ఊర్లో ఎక్కి కాసి మరి ఈ ఊర్లో దిగుతున్నాడట. అట బస్సులు ఎన్ని వస్తే అన్ని ఎక్కుతున్నాడంట, అన్ని దిగుతున్నాడంట. కానీ ప్రయాణికుడే, కానీ గమ్యము లేని ప్రయాణికుడు. యాక్చువల్గా అంటే ఆయన ఒక పిచ్చోడు ఆయన, గమ్యం తెలియని ప్రయాణికుడైన. ఇప్పుడు మనమందరం కూడా ప్రయాణికులు. ఎవరు? మనమందరం కూడా ప్రయాణికులు. విశ్వాసులకు తండ్రి ఎవరు చెప్పండి? నేనే చెప్పినాను కదా. విశ్వాసులకు తండ్రి ఎవరు చెప్పండి? అబ్రహాము. అబ్రహాము ఏమంటున్నాడంటే హెబ్రీ పత్రికలో ఒకసారి 11వ అధ్యాయం చేయండి. 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమనియు యాత్రికులమనియు ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. అంటే అబ్రహాం అనే వ్యక్తి, అబ్రహాం అనే భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నేనొక ప్రయాణికుడను, నేనొక యాత్రికుడను, నేను ఒక బాటసారిని, నేను ఒక పరదేశిని. నా గ్రామము, నా దేశము ఇదైతే కాదు. అందుకనే నేను దేన్ని చూస్తున్నానంటే పునాదులు గల పట్టణం కొరకు చూస్తున్నాను. నిలువరమైన స్థలం ఇక్కడ లేదని వాళ్ళు బహుప్రయాసపడుచున్నారంట, భక్తులైన వారందరూ. అంటే మాకిక్కడైతే సరైన నివాసం అయితే లేదు, మేము ఇక్కడ జీవిస్తున్నామంటే కేవలము ప్రయాణికుల వలె, బాటసారుల వలె, యాత్రికుల వలె మేము ఇక్కడ ఉన్నాం. యాత్రికుల వలె ఇక్కడ ఉన్నాం. కానీ మా గమ్యము పరలోకము. దాని కొరకు పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఇలా అబ్రహాము గారు మాత్రమే కాకుండా కీర్తనాకారు కూడా చెప్తాడు. 119వ కీర్తన చూడండి ఒకసారి. 54వ వచనం చూడండి. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు ఏమాయను, హేతువులాయను. యాత్రికుడను నేను, ఒక చోట నేను బస చేస్తున్నాను. ఆ బసలో నిన్ను ఊర్చిన కీర్తనలు పాడుచున్నాను, నిన్ను ఊర్చి స్తుతిస్తున్నాను, పాటలు పాడుతున్నాను. ఆ బసలో పాటలు పాడుటకు హేతువులు ఏమాయను, నీ కట్టడలు నాకేమైంది, కారణమాయను. నేను యాత్రికుడనని ఒక భక్తుడు గ్రహిస్తున్నాడు, కీర్తనాకారుడు. అలాగే 19వ వచనం కూడా చూడండి ఒకసారి. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూమి మీద ఏమై ఉన్నాడంట? పరదేశినై ఉన్నాను. నా దేశం అయితే ఇది కాదు. పరదేశం ఏమంటారు? సొంత ఊరు లేనివాడిని ఏమంటారు చెప్పండి? సొంత గ్రామం లేనివాడిని ఏమంటారు చెప్పండి? మన ఊరిలో ఉన్నారనుకో, ఒకవేళ ఉన్నారనుకోండి, వాళ్ళకి సొంత ఊరు లేదబ్బా, వాళ్ళు పరదేశులు, వాళ్ళు యాత్రికులు, వెళుతూనే ఉంటారు. అక్కడ ఒకసారి నివాసం చేస్తారు, అక్కడ ఒక గుడారం వేసుకుంటారు, అక్కడ నివసిస్తారు, అలా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు అంటాం. కానీ ఇక్కడ భక్తులు కూడా అదే చెప్తున్నారు, భూమి మీద. అందుకనే అబ్రహాము గారు 1000 కోట్ల ఆస్తిపరుడైనా కూడా ఒక ఇల్లు కట్టించుకోలే, కేవలం గుడారాలలోనే నివాసం ఉన్నాడంట చచ్చేంత వరకు. ఎంత విచిత్రం చూడి, కోట్ల ఆస్తి, మళ్ళీ అన్ని గొర్రెలు, అన్ని మందలు, అన్ని ఎడ్లు, అబాబాబాబా. ఒకసారి లెక్కేస్తే ఈనాటి ఉన్నటువంటి ధనవంతుల కంటే అబ్రహాము గారు చాలా ధనవంతుడు లెక్క చూస్తే. అంటే అలాంటి వ్యక్తి కూడా గుడారాలలో నివసించాడంటే తనకు తాను ఏం చెప్పుకున్నాడంటే, నేను ఈ లోకంలో ఉండడానికి రాలేదు, నేను అక్కడికి ప్రయాణికుని, నేను ప్రయాణం చేస్తున్నాను, నా గమ్యం ఇదైతే కాదు అని గ్రహించాడు. ఎవరు? అబ్రహాము గ్రహించాడు. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? ఇప్పుడు మనం కూడా పరదేశులము, యాత్రికులము, బాటసారులు మనం కూడా, అవునా కదా? యాత్రికులము. ఇప్పుడు జాగ్రత్త వినండి,
ఇప్పటి నుంచి బాగా జాగ్రత్త వినండి. ఇప్పుడు యాత్రికుడు అయినటువంటి నేను, ప్రయాణికుడు అయినటువంటి నేను, మనం గమ్యం తెలిసే బ్రతుకుతున్నామా, గమ్యం లేకుండా ప్రయాణికులమని చెప్పుకుంటున్నామా? నేను చెప్పే పాయింట్ అర్థమైందా? మనం ప్రయాణికులమైతే మనము గమ్యం ఎరిగే ప్రయాణిస్తున్నామా, లేకపోతే గమ్యం తెలియని బాటసారుల వల్లే వెళ్ళిపోతున్నామా? మన గమ్యం ఉందా లేదా? ఇంతటికి అబ్రహాము గారు గమ్యాన్ని చూస్తున్నాడా లేదా? దావీదు గారు చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. వీళ్ళందరూ ఏం చూస్తున్నారంటే గమ్యాన్ని చూస్తున్నారు. భూమి మీద మేము ఏమై ఉన్నామని? యాత్రికులమై ఉన్నామనియు, పరదేశులమై ఉన్నామనియు, బాటసారులమై ఉన్నామనియు మేము గమ్యాన్ని చూస్తున్నాం, సొంత నివాసాన్ని చూస్తున్నాం, పైన చూస్తున్నాం అని వారికి వారు ప్రయాణికులుగా ఉండి మేము ప్రయాణంలో ఉన్నామనియు గమ్యం అదనియు తెలుసుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? గమ్యాన్ని ఎరిగి జీవిస్తున్నామంటే సంతోషం. అసలు గమ్యమే మరచిపోయి లోకస్తులతో పాటు పిచ్చోళ్ళ బాధలు తిరిగిపోతున్నామా అంటే అది వృధా, వ్యర్థం. సంఘానికి వచ్చినా కూడా వ్యర్థమవుతుంది. ఇప్పుడు ప్రయాణికుడైనటువంటి నేను నాకంటూ ఈ ప్రయాణంలో కొంతకాలం ఉంది. ఎంతకాలం? కొంతకాలం మాత్రమే ఉంది. దాన్ని ఏమంటారంటే ఆయుష్కాలం అంటారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు గ్యారంటీ లేదు. అంతటా అయితే బతక నాకు తెలిసి ఎప్పుడు చేస్తాం మనకైతే తెలియదు. అన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతామని అన్ని ఆలోచనలు పెట్టుకోరు. మనము ప్రస్తుతానికి ఉన్నప్పుడే చాలా చక్కగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు యాత్రికుడనైనా నేను ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాల్సినటువంటి నేను గమ్యాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ గమ్యం చేరాలంటే సమయము, కాలము, మార్గము అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను, ప్రయాణం చేస్తూనే ఉన్నాను, గమ్యము రాకుండా అర్థమేమి? ఇప్పుడు జాగ్రత్త వినండి. కొన్ని సూత్రాలు అనేవి ఉంటాయి. ఏ సూత్రాలు? ప్రయాణికుల ఉన్నటువంటి మనము కొన్ని సూత్రాలు కలిగి ఉన్నాం. ఇప్పుడు సూర్యుడు ప్రయాణిస్తున్నాడు. ఎక్కడి నుంచి? తూర్పు నుంచి ప్రయాణమై ఉత్తరం చేరాలంటే ఎన్ని గంటలు పడుతుంది చెప్పండి? పొద్దున 6 గంటలకి స్టార్ట్ అయితే 6 గంటలకు అనుకోండి, అంతే కదా? అంటే 12 గంటలు. అంటే తనకు సమయం ఉంది. నీవు ఓ సూర్యుడా, నీవు ఉదయించావంటే 12 గంటల లోపు నువ్వు ఎక్కడ ఉండాలా? నువ్వు వాటికి రావాలి, పక్కా రావాలి. అది నీ పని. ఇప్పుడు కాలం, సూర్యుడు ప్రయాణికుడు, గమ్యము పడమర. కాలం ఎంత ఇచ్చింది? 12 గంటలు. 12 గంటల్లో నువ్వు ఎక్కడికి చేరాలా? ఆటికి చేరాలంటే గంటకి ఎంత వేగంతో ప్రయాణించాలి? గంటకి భూమి 1,72,000 కిలోమీటర్లతో వేగంతో తిరుగుతుందట. 12 గంటలు. ఇప్పుడు సూర్యుని బదులు నన్ను పెట్టుకుంటా. నేను ఒక ప్రయాణికుడిని, నేను ప్రయాణికుడు. నా గమ్యం పరలోకం అయితే నాకు ఇవ్వవలసిన కాలం ఎంత? 60 సంవత్సరాలు అనుకుంటున్నాం. అది కూడా గ్యారంటీ లేదులే, అనుకుంటున్నాం. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి చేరాలంటే, భూమి నుండి పరలోకం చేరాలంటే 60 సంవత్సరాలు ఉంది. ఆ 60 సంవత్సరాలలో కాలం అనేది ఇంపార్టెంట్. ఈ కాలము చాలా ఇంపార్టెంట్. ఈ కాలము దాటి వెళ్ళిపోతే మేము వెళ్ళలేము. ఇంకో పాయింట్ చెప్తాను. ప్రయాణికుడు నేను, కాలం అయిపోయింది. ప్రయాణికుడైన నేను ఈ 60 ఏళ్ళ జీవితంలో ఎంత వేగంతో ప్రయాణించాలి? ఎంత వేగంతో ప్రయాణిస్తే ఆ లోకాన్ని చేరుకుంటాను? ఇప్పుడు చెప్పిన సూర్యుడు ఉన్నాడు, 12 గంటలు యువతలకు వస్తాడు, కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తుంటాడు. అంటే సమయము 12 గంటలు. ఆ 12 గంటలు చేరడానికి కొన్ని లక్షల కిలోమీటర్లు తెలిసే ముందు మార్గము తెలిసి ఉండాలి. మార్గం తెలియకపోతే వేస్ట్. ఇవి ఎంత ప్రయాణించినా కూడా వేస్ట్. ఇప్పుడు నేనే ఉన్నాను, హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు చేరుకోవాలి అంటే నాకేమేమి తెలిసి ఉండాలా? వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఎంత పడుతుంది?
మహా అంటే 2 రోజులు అనుకో. ఎన్ని రోజులు? 2 రోజులు అంటే 48 గంటలు. 48 గంటలు ఎంత వేగంలో చేరుకోగలం? ఎంత వేగంతో వెళితే మనం ఆ స్థలానికి చేరుకోగలం అనేది ఇంపార్టెంటే కాదు? ఇంపార్టెంట్. ఇప్పుడు కాలము తెలుసు, వేగము తెలుసు, కానీ మార్గం తెలియకపోతే ఏం లాభం చెప్పు? కాలము తెలుసు, వేగము తెలుసు, కానీ మార్గం తెలియకపోతేనే తెలియని గమ్యానికి చేరుకుంటాం. ఇప్పుడు ప్రయాణికులైనటువంటి నేను అక్కడికి వెళ్ళానంటే, కన్యాకుమారికి వెళ్ళానంటే ఊరకనే పోయి వస్తాడు ఎవడన్నా? ఊరకనే ఎవడన్నా పోయేస్తాడా? హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి వెళ్ళానంటే ఊరకనే ఇవ్వడం పోయేస్తాడు? మీరు చెప్పండి. రాడు, ఏదో పని ఉంటేనే వెళ్తాడు. అంతెందుకు, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నా, ఊకనే వెళ్తానా? ఏముంది, నాకు పని ఉంది, పని చేసుకొని రావాలి. ఇప్పుడు ఈ సూత్రాలు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రయాణ సూత్రాలు ఏవి? నేను ప్రయాణికుడిని, నాకు ఒక గమ్యం ఉంది, ఆ గమ్యంలో కాలం ఇవ్వబడింది, ఆ కాలాన్ని బట్టి నేను ఎంత వేగంతో వెళ్ళాలనేది ప్రాముఖ్యము. ఆ వేగంతో వెళ్ళాలంటే పక్క మార్గము తెలిసి ఉండాలి. మార్గం తెలిసినంత మాత్రాన పని చేయకపోతే వృధా, పని జరగకపోతే వెళ్ళిన ప్రయాణమే వృధా. నేను చెప్పే పాయింట్లు అర్థమవుతుంది కదండి, ఒక్కటొక అర్థమవుతుంది కదా. ఫస్ట్ ప్రయాణము, రెండవది గమ్యము, అటు తర్వాత కాలము, వేగము, మార్గము, చివరిదే పని. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాము. ఒకనే రాలే. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మనం క్రీస్తు ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని, ఆయన పని చేయాలని, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే ఆయన పని అనే విశ్వాసము కలిగి మృతి చెందినటువంటి అబ్రహాము గారి వలె బ్రతకడమే ఈ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ప్రయాణికుడైనటువంటి నేను ఈ సూత్రాలు కలిగి ఎంత వేగంతో వెళితే ఎంత కాలంలో నేను చేరుకుంటాను, ఆ పని ఎంత పూర్తి చేస్తాను అనేది ఒక ప్రయాణికునికి తెలిసి ఉండాలి. నేను మరలా చెప్తే జాగ్రత్త వినండి. మనమంతా ఎవరు చెప్పండి? ఇప్పుడు ప్రయాణికులైనటువంటి మనకి ఏముంది? ప్రయాణం ఉంది. ఉందని తెలిసిన తర్వాత ప్రయాణం చేస్తూ ఊకనే వెళ్ళాం. మనకంటే ఏముంది? గమ్యం ఉంది. ఇప్పుడు ఆ గమ్యం చేరాలంటే దానికి 3 జత కలిసాయి. ఏవి? కాలము, వేగము, మార్గం. ఈ 3 తెలిస్తేనే. ఇప్పుడు కాలం అంటే మన జీవిత కాలం, వేగం అంటే మనం నడిచే తీరు, తర్వాత మార్గం అంటే క్రీస్తు చూపిన బాటలు, పని అంటే ఆయన మనకు అప్పగించినటువంటి పని. ఇవి పూర్తి చేసి వెళ్ళడమే మనము ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకున్నట్టు. అర్థమైనా? ప్రయాణము, గమ్యము. ఆ గమ్యముల్లో ఒక పని ఉంది. ఆ గమ్యాన్ని చేరాలంటే 3 సూత్రాలు: కాలము, వేగము, మార్గం. అందుకనే టైం, డిస్టెన్స్ అని మనకు ఎక్కడ లెక్కల బుక్లో ఇవే చెప్పేది. యాక్చువల్గా అంటే టైము, డిస్టెన్స్, కాలం ఎంత పడుతుంది, ఇంత దూరంలోకి మనం వెళితే ఎంత చేరుతాం అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు రాసుకుంటారు. ఇవే సూత్రాలను బట్టి చూస్తే మనం కూడా ప్రయాణికులము. మనకంటే పని ఉంది, మనకంటూ ఒక కాలం ఉంది, వేగం ఉంది, మార్గం ఉంది. దాన్ని చేరాలంటే మనము బైబిల్ సూత్రాలు పాటిస్తూ ఉండాలి. కాబట్టి మీకు అర్థమైంది? ఎంతరికి అర్థమైందా? ఫస్ట్ పాయింట్ చెప్పండి, ఏం చెప్పినా? ఇది 2వ పాయింట్గా చెప్పిన. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తే? 2వ పాయింట్గా ఏం చెప్పిన? పరదేశులము, యాత్రికులము, బాటసారులమై ఉన్నాము. మనకంటూ ఒక పని ఉంది. ఆ పని ఏమంటే క్రీస్తు చెప్పిన మాటల యందు నడుచుకున్నటయే ఆయన పని.
మనకు ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? మనకు మార్గమై ఉన్నాడు. ఆయన బాటలో నడవడమే ఈ ప్రయాణికునికి మార్గము. ఈ ప్రయాణికుని మార్గము క్రీస్తు అయితే ఇవ్వబడినటువంటి ఆయుష్కాలమే కాలము. ఎంత వేగముతో పని చేస్తే అంత పూర్తి చేసుకొని నిత్య జీవాన్ని చేపట్టుకుంటాం. పౌలు గారికి 65 సంవత్సరాలు ఆయుష్ పడితే ఎంత చక్కగా ఎన్ని సంఘాలను కట్టి ఎంతమందిని పరిచర్యలో నిలబెట్టి అనేకులకు మాదిరికరంగా ఉన్నాడో ఆయన చూస్తూ మనము జీవితాన్ని ముందుకు సాగించాలి. అందుకనే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని మనల్ని హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు పౌలు గారు. అందుకనే నేను మంచి పోరాడి తిని నా పరుగు తుదముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుంది. చూడండి, ప్రయాణం ఉంది, దానిలో పని ఉంది. ఒక ప్రయాణికుని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? పౌలు గారి వలె ఉంటాయి. 2 పాయింట్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. మొదటి పాయింట్ ఏమంటే నూతనత్వము సృష్టిలో అయితే లేదు. దేవుడు చూస్తున్నది మానవ హృదయాలను వారి మార్పు చెందడమే సరైన నూతనత్వం అని చెప్తున్నాడు. 2వ పాయింట్ ఏమంటే మనమంతా ప్రయాణికులమనియు ఆ ప్రయాణంలో ఈ సూత్రాలను అనుసరిస్తూ మనం ముందుకు సాగాలి. మనకి ఇవ్వబడింది చిన్న కాలము. ఆ చిన్న కాలంలో దేవుని పని చేసి ముగించి వెళ్ళిపోవాలి, లేకపోతే గమ్యాన్ని చేరలేము అనేది 2 పాయింట్లుగా నేను మీకు చెప్పిన. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు గుర్తునే ఒకసారి ఇక్కడే వాక్యం చెప్తున్నాను. ఏం చెప్పిండు చెప్పండి? ఏమి గుర్తులేదు కదా. నేనేం చెప్పినానంటే అప్పుడు మరణంను గురించి మీరు ఎందుకు అనుకోలేకపోయారు అని చెప్పిన. గుర్తుందనే? ముందుగానే ఏముండాలి? ప్రిపరేషన్ అయి ఉండాలి. ఏమో రేపో మరణం రావచ్చు, నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. కొత్త సంవత్సరం అడుగు పెట్టకపోవచ్చు, నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. మరణమును గూర్చేనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని ఎక్కడ చెప్పినా? అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చెప్పిన, ఆడ చెప్పినా, ఈడ కూడా చెప్పిన. యాక్చువల్గా అంటే కాలం వస్తుందంటే మన కొవ్వొత్తి ఆరిపోతుందని అర్థం. దినం మనకు వస్తుందంటే మనం మరణానికి దగ్గర పడుతున్నామని అర్థం. అంతే కదా. ఇప్పుడు ఒక దినము రేపు వస్తుందనుకో, రేపు లేక అడుగు పెడుతున్నానంటే నా మరణానికి ఇంకా దగ్గర పడుతున్నానని అర్థం. ఆ మరణించే లోపు క్రీస్తు పని చేయడమే జీవిత లక్ష్యం అయి ఉండాలి అనేది దేవుడు ఈ చిన్ని మాటలను మన హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే ప్రాముఖ్యము. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవ, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తోత్రములు తండ్రి. మీ ప్రేమ చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి కాపాడుతున్నందుకే కృతజ్ఞతాస్తు చెల్లిస్తూ ఏమాత్రం తప్పు చేయకుండా, పాపం చేయకుండా తండ్రి పరిశుద్ధతను, పవిత్రతను, యథార్థతను కాపాడుకునే విధంగా సహాయం చేయండి తండ్రి. మీ మాటల చేత మా హృదయాన్ని తృప్తిపరచమని తండ్రి, పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన కలిగి జీవించే విధంగా సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మను మేము మా క్రియల ద్వారా దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మను సంతోషపెట్టే విధంగా, అలాగే తండ్రి సహకరిస్తూ ఆయనలో నిరంతరం ఫలిస్తూ ఉండే విధంగా సహాయం చేయండి తండ్రి. దేవా, మీ యొక్క సత్య సువార్తను ఇతరులు ప్రకటించే విధంగా సహాయం చేయమని, ప్రయాణికులమైన మేము గమ్యాన్ని చేరే విధంగా క్రీస్తు మార్గంలో నడిచే విధంగా సహాయం చేయమని, ఇవ్వబడినటువంటి ఈ చిన్న జీవిత కాలంలో క్రీస్తు మార్గంలో యథార్థంగా బ్రతకడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.